చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎమ కిచెన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డబుల్ కా మీఠా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్, 5 బ్రెడ్ స్లైసెస్, 1/2 కప్ బటర్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇదే టైంలో మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ తీసుకొని 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్ లో మనం దీన్ని కరిగించుకోవాలి. ఈ లోపు మనం ఈ ఎడ్జెస్ అనేవి ఆల్ సైడ్స్ కట్ చేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నానండి స్లైసెస్. మీరు స్క్వేర్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకునే లోపు మన ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఇందులో వేసుకుందాం. ఇవి 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే డబుల్ కా మీఠా టేస్ట్ బాగుంటుందండి, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోస్ట్ చేసుకోవాలండి. మిగిలిన స్లైసెస్ కూడా నేను ఆయిల్ లో వేసేసుకుంటున్నాను. ఈ లోపు మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. మనకి పాకం ఏం అవసరం లేదండి, పాకం ఏమి రానవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలు. ఇంకా ఈ లోపు నేను మిమ్మల్ని ఒక పొడుగుగా అడుగుతాను. వేలుదంతా పిల్లాడు, చీరంతా తిరిగాడు. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కూడా రోస్ట్ అయిపోయాయండి మనకి. చూసారు కదండి, మనకి స్లైసెస్ అనేది ఈ కలర్ లో రావాలండి. అప్పుడే మనకి డబుల్ కా మీఠా అనేది కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ స్లైసెస్ ని ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలండి. అప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది స్లైసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి. స్లైసెస్ మళ్ళీ మనం ఒకసారి టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఈ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇక మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మన స్వీట్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. ఈ స్వీట్ 5 to 10 మినిట్స్ లో క్విక్ గా అయిపోతుంది. సపోజ్ మన ఇంటికి గెస్ట్లు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు 5 to 10 మినిట్స్ లో తయారు చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఈ రెసిపీని ఈజీగా ట్రై చేసేయచ్చు. ఈ డబుల్ కా మీఠాని మీరు చేసి టేస్ట్ చేస్తే వారేమో అనాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.